ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుప్పం విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు రచించామని వెల్లడి. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో జవాన్ల వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు. డ్రైవర్ సహా 8 జవాన్లు మృతి. ఈ నెల 8న విశాఖ ప్రధాని మోడీ సభకు 7,000 మందితో బందోబస్తు. 3 లక్షల మంది జనాన్ని తరలిస్తామన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడాలంటూ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. ప్రధాని మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలని నేతల డిమాండ్. ప్రజలను పేదరికం నుంచి బయటపడేసి P4 విధానం అమలుకు కుప్పం నియోజకవర్గం నుంచి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కుప్పం నియోజకవర్గంలోని ద్రవిడ వర్సిటీ ఆడిటోరియంలో స్వర్ణకుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ ను ఆవిష్కరించిన సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన మాట్లాడారు. స్వర్ణకుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. 2 రోజుల పర్యటన నిమిత్తం కుప్పం నియోజకవర్గానికి వచ్చారు. ఈ సందర్భంగా ద్రవిడ వర్సిటీ ఆడిటోరియంలో స్వర్ణకుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు. పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన మాట్లాడారు. ఈ స్వర్ణకుప్పం 2029 డాక్యుమెంట్ రాబోయే 5 సంవత్సరాలలో మన స్వర్ణకుప్పంగా మారడానికి రూపొందించినటువంటి అనేక రకాల ప్రణాళికలు ఈ విజన్ డాక్యుమెంట్ లో రూపొందించడం జరిగింది. డెఫినెట్ గా అనుకున్నది జూన్లోగా హంద్రీనీవా జలాలను పాలారు వాగుకు తెచ్చిన దానిపై చెక్ డ్యాంలు నిర్మిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. గత వైసీపీ పాలన వల్ల రాష్ట్రంలో 4% అభివృద్ధి పడిపోయిందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, రాబోయే రోజుల్లో కుప్పాన్ని ఎలా అభివృద్ధి చేస్తామో ప్రణాళికలు రచించామని సీఎం వెల్లడించారు. నేను 2024 ఎన్నికైన తర్వాత మొదటిసారి వచ్చాను, రెండోసారి ఇప్పుడు వస్తున్నాను. దగ్గర ఈ ప్రభుత్వం వచ్చి, కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి తెలుగుదేశం ఆధ్వర్యంలో 7వ నెల. అదే సమయంలో ఎన్నికల్లో మీరందరూ అనేక ఆస్పిరేషన్స్ పెట్టుకున్నారు. 3 పార్టీల్లో ఉండే కార్యకర్తలు గాని, ప్రజలు గాని, యువత గాని అందరూ కూడా అనేకమైన ఆస్పిరేషన్స్ పెట్టుకున్నారు. దానికి కూడా కారణం మనం చూస్తే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక విధ్వంస పాలన జరిగింది. వ్యవస్థలన్నీ కూడా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు. ఎవరన్నా ఫ్రీగా మాట్లాడలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఫైనల్ గా మనం చూస్తే ఎక్కడికక్కడ అభివృద్ధి స్టాండ్ స్టిల్ అయిపోయి, ఎక్కడ చూసినా ప్రజలను అణిచివేయడానికి ప్రయత్నం చేశారు తప్ప ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేకుండా పోయింది. అయితే ఇది నాకు కొత్త కాదు. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నేను ఎక్కడున్నా కుప్పం ఎమ్మెల్యేని, ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేని. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా నేను ఎమ్మెల్యేగా ఉండి సుదీర్ఘకాలం 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్ లోని. మళ్లీ మొదటి ముఖ్యమంత్రి ఇక్కడయ్యాను, రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాను, ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను. అదే సమయంలో మీరు చూస్తే నేను ఎప్పుడు కూడా రాజకీయాలంటే ఆషామాషిగా తీసుకోవడం కాకుండా రాజకీయాల ద్వారా ఒక మంచి పాలసీ తీసుకొస్తే, పబ్లిక్ పాలసీ తీసుకొస్తే ప్రజల చరిత్ర భవిష్యత్తును తిరగరాసే అవకాశం ఉంటుంది. ఈ రోజు ఒక దేశంలో ఒక మంచి నాయకుడు ఉండి, ఒక రాష్ట్రంలో ఒక మంచి నాయకుడు ఉండి, లేకపోతే కుటుంబానికి కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు ఉంటే, సమర్థవంతంగా ప్లాన్ చేయగలిగితే ఏదైనా సాధ్యం. అది చేసి నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2 రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలోనే పర్యటిస్తారు. ఆయన వెంట సిఎస్ విజయానంద్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు ఐఈడీ బాంబులతో పేల్చేశారు. ఈ ఘటనలో 8 మంది డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ తో పాటు ఒక డ్రైవర్ మృతి చెందినట్టు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజు తెలిపారు. మరో 6గురికి గాయాలైనట్టు తెలుస్తోంది. దాడి జరిగిన సమయంలో వాహనంలో 15 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్టు సమాచారం.
దంతెవాడ, నారాయణపూర్, బీజాపూర్లలో యాంటీ నక్సలైట్ ఆపరేషన్ పూర్తి చేసుకుని బేస్ క్యాంపుకు తిరుగు పయనమైన జవాన్ల వాహనాన్ని మావోయిస్టులు పేల్చివేశారు. భద్రతా బలగాల కాన్వాయ్ బీజాపూర్లోని కుటూర్ రహదారి వెళ్తున్న క్రమంలో అంబేలి గ్రామం వద్ద మావోయిస్టులు ఐఈడీ పేల్చేశారు. పేలుడు దాటికి కాన్వాయ్లోని ఒక వాహనం చెల్లాచెదురుగా పడిపోయింది. బాంబు పేలిన చోటు గుంత ఏర్పడింది. ఈ నెల 8వ తేదీన ప్రధాని మోడీ విశాఖ పర్యటనకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సర్క్యూట్ హౌస్ లో సమావేశమై చర్చించారు. ఈ నెల 8వ తేదీన ప్రధాని మోడీ విశాఖలో 3 గంటల పాటు పర్యటించనున్నారు. ఆయన బందోబస్తు కోసం 7,000 మంది పోలీసులను రంగంలోకి దించారు. కూటమి నేతలు భారీ ఎత్తున ఆయనకు స్వాగతం పలకనున్నారు. వార్డుల నుంచి, గ్రామాల నుంచి జనాలను తరలించేందుకు ముమ్మరంగా కృషి జరుగుతుంది. 3 లక్షల మందితో మోడీ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రధాని మోడీ సభను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. సుమారు 3 లక్షల మందిని సమీకరించాలని లక్ష్యంగా నిర్ణయించామని ఆయన వెల్లడించారు. ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రి, విద్యాశాఖ మంత్రులు అధికారులతో సమీక్షించారని చెప్పారు. కనీవిని ఎరుగని రీతిలో మోడీ సభ నిర్వహిస్తామన్నారు. నరేంద్ర మోడీ గారు, దేశ ప్రధాని గారు అయినటువంటి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వస్తున్నటువంటి సందర్భంగా ఎన్డీఏ పార్ట్నర్స్ అయినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి మరి ఈ మీటింగ్ని విజయవంతం చేయాలనే ఆలోచనతో మరి ఈరోజు అందరితో కూర్చొని అలాగే అధికారులతో పాటు సమీక్షించడం జరిగింది. నిన్న కలెక్టర్ ఆఫీస్లో మరి ఇన్ఛార్జ్ మంత్రి గారు వస్తే వారితో కూర్చొని కలెక్టర్ ఆఫీస్ చర్చించడం జరిగింది. ఈరోజు మళ్ళీ మరి లోకేష్ బాబు గారు వచ్చారు. వారు కూడా వచ్చి మొత్తం అధికారులతో అలాగే ఎమ్మెల్యేస్తో వాళ్ళందరితో చర్చించి ఏ విధంగా జనాన్ని మొబిలైజ్ చేయాలి, ఎక్కడెక్కడ పార్కింగ్ ఏర్పాటు చేసాం, ఎటువంటి సదుపాయాలు మనం చేసాం అనే దాని మీద మరి పూర్తిగా సమీక్షించుకోవడం జరిగింది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్ళాలి, కనీ విని ఎరగినటువంటి విధంగా అక్కడ ఏర్పాట్లు చేయాలనే ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ గారు ఒక మీటింగ్ని దిగ్విజయంగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏర్పాట్లు కూడా చాలా పకడ్బందీగా చేస్తున్నాం, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా గత అనుభవం నుంచి తెలుసుకొని అలాగే అనుభవం ఉన్నటువంటి అధికారులని ఇక్కడ వారితో చర్చించి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. సుమారు 3 లక్షల మందిని మొబిలైజ్ చేయడానికి ఆలోచన చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదిలా ఉంటే మోడీ సభను విజయవంతం చేసేందుకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఎంతమందిని తరలించారన్న దానిపై సమావేశాలు ఏర్పాటు చేసి ఏర్పాట్లు చూస్తున్నారు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఉక్కు పరిరక్షణ ఉద్యమం ఉధృతమైంది. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలంటూ స్టీల్ ప్లాంట్ కార్మికులతో కలిసి పోరాట కమిటీ నాయకులు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీ సాగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ నుంచి తప్పించాలంటూ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో 1420 రోజులుగా కార్మికులు దీక్షలు, పోరాటాలు చేస్తున్నారు. వివిధ రూపాల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతూ నిరసన తెలుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 8న విశాఖ వస్తున్న నేపథ్యంలో విశాఖ ఉక్కు తెలుగోడి హక్కు అంటూ ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. తెలుగు ప్రజల జీవనాడి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. కార్మికులు, పోరాట కమిటీ నేతలు కలెక్టరేట్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. దీక్షా శిబిరం వద్ద ధర్నా చేపట్టారు. ప్రభుత్వ రంగంలోనే ప్లాంట్ను కొనసాగిస్తామని మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు.
సుమారు 22,000 మందికి ప్రత్యక్షంగాను మరో 1,00,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలన్న నిర్ణయం దుర్మార్గమని పోరాట కమిటీ నేతలు మంత్రి రాజశేఖర్, అయోధ్యరాం, నీరుకొండ రామచంద్రరావులు మండిపడ్డారు. ఉద్యోగుల 4 నెలల జీతం బకాయిలు వెంటనే చెల్లించి సెయిల్లో విలీనం చేయాలన్నారు. దీంతో పాటు పరిశ్రమ సురక్షితంగా మనుగడ సాధించేందుకు క్యాపిటల్ రీస్ట్రక్చర్ చేసి రానున్న 3 ఏళ్లు ట్యాక్స్ హాలిడే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏదో విశాఖ నగరానికో లేకపోతే ఏదో ఒక ఉత్తరాంధ్ర జిల్లాకు పరిమితం కాదు, ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశానికి ఒక మణిదీపం లాంటి కర్మాగారం. ఈ కర్మాగారంలో వేలాది మంది పనిచేస్తూ ఈ రోజు ఉత్తరాంధ్ర జిల్లాలు కాకుండా రాష్ట్రానికి అనేక రకాలకు ఉపయోగపడుతూ దేశానికి మీరు 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 50,000 కోట్ల రూపాయల పైగా ఈ యొక్క ఆదాయాన్ని ఇచ్చిన సంస్థ ఈ రోజు 23,000 ఎకరాల దగ్గర ఎక్వైర్ చేశారు. లక్షలాది రూపాయలు విలువ చేసే భూమి ఉంది. మరి ఇవన్నీ ఉంటుండగానే వారు ఇష్టానుసారం కొన్ని రాయబరిలో ఒక ప్లాంట్ పెట్టేది అమ్మేశారు. హెచ్పి కాలనీ ల్యాండ్ కూడా అమ్మేసే పరిస్థితి తీసుకొచ్చిన ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఎటువంటి శాలరీస్ లేకుండా వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పెట్టి కష్ట నష్టాలు గురి చేసే పరిస్థితి యాజమాన్యం కానీ కేంద్ర ప్రభుత్వంగా చేస్తుంది. కార్మికులందరూ కూడా ఒక సుఖ సంసారం ఉంటే మరింత ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడతారు. ఈ రోజు ఉత్పత్తి పెరిగింది, బ్రహ్మాండమైన సేల్స్ వచ్చాయి, కానీ కార్మిక వర్గాలను నెలల తరబడి జీతాలు ఇవ్వడం దారుణం. విశాఖ ఉక్కు తెలుగోడు అక్కంటూ 1424 రోజుల నుంచి ఉద్యమం నడుస్తూ ఉంది. ఎల్లుండ ఈ దేశ ప్రధాని 3వసారి విశాఖపట్నం ఇచ్చేస్తా ఉన్నారు. మోడీ గారు విశాఖ పర్యటన సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక తీసుకుంటూ సెయిల్లో కలుపుతామని చెప్పి ప్రకటన చేయాలని, అలాగే 3 సంవత్సరాల పాటు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని, పూర్తి స్థాయి ఉత్పత్తి తీయాలని, ఉద్యోగుల 3 నెలల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కోర్మన్పాలెం గంట దగ్గర నుంచి నగరంలోని కలెక్టర్ గారి ఆఫీస్ వరకు కూడా ఈరోజు చెలో కలెక్టరేట్ అనేది బైక్ యాత్ర నిర్వహిస్తా ఉన్నాం. రైతుల భూమి త్యాగాలతోటి ఎంతో పోరాటం సాధించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 100% అమ్ముతామని చెప్పి గత 4 సంవత్సరాల క్రితం మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి విశాఖ ఉక్కు కార్మికులు, ఉక్కు ఉద్యోగులు, మొత్తం ప్రజా సంఘాలు, నిర్వాసితులు పెద్ద ఎత్తున పోరాడుతున్నప్పటికీ ఈ రోజు కూడా ఈ స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలనే ఒక దుర్మార్గ ఉద్దేశంతో గత 3 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి సహాయం చేయకుండా, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకుండా, రా మెటీరియల్ ఇవ్వకుండా ఈ కంపెనీ నష్టాలు పాలు చేసింది కేంద్ర ప్రభుత్వం. అయినా మేము తగ్గేది లేదు. ఎందుకంటే ఇది ప్రాణ త్యాగాలతో సాధించుకున్నాం. ఆ రోజు వచ్చింది మళ్ళీ ప్రాణ త్యాగాలతోటే మళ్ళీ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాం. మోడీ గారికి ఒకటే విన్నవిస్తున్నాం. మేము ఈ ఉద్యమం 4 సంవత్సరాలు అవుతుంది. 1425 రోజులు నుంచి చేస్తున్నాం. ఈ యొక్క 8వ తారీఖు మీరు వస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఉద్యమాన్ని ఫుల్ స్టాప్ పెట్టండి. మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెయిల్లో కలుపుతామని, పూర్వవైపు తీసుకొస్తామని, దీన్ని మైన్స్ కేటాయిస్తామని ఏది నిర్ణయం తీసుకున్నారో ప్రైవేటీకరణ చేస్తామని ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిస్తూ సెయిల్లో విలీనం చేస్తున్నామని చెప్పి రేపు 8వ తారీఖున భారత ప్రధానమంత్రితో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ప్రకటన చేయించాలి. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికలై 6 నెలలు అవుతుంది. 6 నెలల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరింత అధోగతి పాలై కార్మికుల వేతనాలు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్ర జీవనాడి అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిస్తామని చెప్పి ప్రధాని ప్రకటన చేయకపోతే రేపు జరగనున్న పండుగలో, సంక్రాంతి పండుగలో, భోగి పండుగ రోజు భోగి మంటల్లో మీ కటౌట్లన్నీ కూడా తగలబెట్టడం జరుగుతుంది. ఉత్తరాంధ్ర ప్రజానీకం చూస్తూ ఊరుకోరు. ఇప్పటికే సమయం పాటిస్తూ 4 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడి అనేక ఆంక్షలు కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దారుణమైన పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ సంక్రాంతి పండుగ వేళ మీరు మంచి సూచకంగా ప్రధానమంత్రితో ప్రకటన చేయించాలి. బైక్ ర్యాలీతో కలెక్టరేట్ చేరుకున్న కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జేసీ మయూర్ అశోక్కు వినతి పత్రం సమర్పించారు. విశాఖ నుండి విజయనగరం వెళ్లే దారిలో మారికవలస వద్ద రోడ్డు ప్రక్కనే జింక మృతదేహం కనిపించింది. వన్యమృగం జనారణ్యంలో విగత జీవిగా కనిపించింది. చనిపోయిన జింకను చూసేందుకు జనం గుమిగూడారు. దీనిపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
శ్రీశైలం దేవస్థానం పరిసర అడవుల్లో తరచూ సంచరించే చిరుతపులి ఏకంగా దేవస్థానం పూజారి ఇంట్లో ప్రత్యక్షమైన ఘటన వైరల్ గా మారింది. పాతాళగంగా మెట్ల మార్గంలో నివసిస్తున్న పూజారి సత్యనారాయణ ఇంట్లోకి ఆదివారం అర్ధరాత్రి చిరుత ప్రవేశించింది. సీసీటీవీ ఫుటేజ్లో చిరుత సంచారం చూసిన సిబ్బంది అవాక్కయ్యారు. ఇంట్లోకి వచ్చిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. జనావాసాల్లోకి చిరుత వచ్చిన సమాచారం తెలుసుకున్న స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత కదలికలపై అటవీశాఖ అధికారులు ఆరా తీస్తూ జాడ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలను అందరి సమన్వయం సహకారంతో విజయవంతంగా నిర్వహించామని దేవస్థానం ఈవో శోభారాణి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శన భాగ్యం కల్పించామని చెప్పారు. జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ అధ్యక్షతన వివిధ శాఖల సమన్వయం పూర్తి సహకారం అందించడంతో ఉత్సవాలు విజయవంతమయ్యాయని అన్నారు. సుమారు 4 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని చెప్పారు. ఈ ఏడాది 5.32 కోట్ల ఆదాయం వచ్చిందని, గతేడాది కంటే 46 లక్షలు పెరిగిందంటున్న ఈవో శోభారాణితో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. బురుజుపేటలోని కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాలు విజయవంతంగా జరిగాయి. డిసెంబర్ నెల 2వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ సందర్భంగా మనతో మాట్లాడేందుకు దేవస్థానం ఈవో శోభారాణి మనతో ఉన్నారు. చెప్పండి మేడం, ఉత్సవాలు ఏ విధంగా జరిగాయి, ఆ విజయవంతం అవడానికి ఏ ఏ కారణాలు దోహదం చేశాయి? అందరికీ నమస్కారం అండి. ఉత్తరాంధ్ర ప్రజల ఇలువేల్పు భక్తుల కొంగు బంగారం మా అమ్మవారి శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానంలో మార్గశిర మాసం ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి 4 రోజుల పాటు. దానికి మన కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గారు, కలెక్టర్ గారు, అన్ని ఇతర డిపార్ట్మెంట్ల వాళ్ళు, లా అండ్ ఆర్డరు, ట్రాఫిక్, మిగిలిన వారందరూ చాలా బాగా సహకరించారు. అదర్ డిపార్ట్మెంట్స్ కూడా, ప్రెస్, మీడియా కూడా మాకు ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు కవరేజ్ ఇస్తూ భక్తులకి మేము చేస్తున్న ఏర్పాట్లన్నీ కూడా భక్తుల్లోకి తీసుకెళ్ళటం జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో కిందటి సంవత్సరం కంపేర్ చేస్తే కిందటి సంవత్సరం కన్నా చాలా ఎక్కువ మంది హాజరయ్యారని తెలుస్తుంది. అసలు మనకి మూడో గురువారం మార్గశిర మాసంలో చాలా ముఖ్యమైనదట. కానీ మనకు కొంచెం ఈ సైక్లోను, వర్షం ఎఫెక్ట్ వచ్చి అనుకున్న రీతిలో భక్తులు రాలేదు. 3వ వారం కొంచెం అనుకున్నాం, కానీ 4వ వారం నుంచి పికప్ చేశారు. భక్తులందరూ ఆల్మోస్ట్ ఒక రోజు అయితే రాత్రి 1:30 అయింది. ఆఖరి భక్తులకు కూడా మనం దర్శనం ఇచ్చి పంపించగలిగాము. డెప్యుటేషన్ స్టాఫ్ వేరే వేరే జిల్లాల నుంచి కూడా వచ్చారు. ఈ సంవత్సరం రద్దీని తట్టుకోవడానికి వీలుగా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు చాలా సహాయ సహకారాలు అందించారు. అందరికీ మా అభినందనలు. భక్తులందరూ కూడా చాలా చాలా సహకరించారు. క్యూ లైన్స్లోనే కాదు, దానికి కాదు, అందరికీ కూడా మా కృతజ్ఞతలండి. చాలా బాగా జరిగినాయండి. అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి గురువారాల్లో భక్తుల రద్దీ ఎలా ఉంది? ఏర్పాట్లు అవి భక్తులు సంతృప్తి ఏ విధంగా ఉంది? బాగుందండి. అమ్మవారి మనకి ఈ సంవత్సరం 4 గురువారాలు వచ్చాయి. కింద సంవత్సరం 5 గురువారాలు వచ్చేట. 4 గురువారాల్లో మొదటి గురువారం మామూలుగా జరిగిపోయింది. 2వ గురువారం కూడా కొంచెం మామూలుగానే జరిగింది. మనకి 3వ గురువారం మేము కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం, వస్తారు, సెంటిమెంట్ ఎక్కువ వస్తారని. కానీ ఆ 3వ గురువారం మనకి ఇక్కడ సైక్లోన్ వచ్చింది వైజాగ్లో. అది సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం కూడా ఆ వారం అంతా భక్తుల రద్దీ కొంచెం తగ్గినట్టే మాకు ఫుట్ఫాల్ చూస్తే. 4వ గురువారం చాలా కవర్ చేస్తారు. అంటే 3వ గురువారం రాలేని వాళ్ళు, అసలు 4 వద్దాం అనుకున్న వాళ్ళు, ఇంకా మార్గశిర మాసం అయిపోతుంది అని అనుకున్నట్టుగా ఏమో ఆ రోజు రాత్రి 1:30 దాకా, 1:30 దాకా వస్తూనే ఉన్నారు జనాలు. ఆఖరి భక్తులకు కూడా మేము దర్శనం ఇప్పించగలిగామండి. చాలా బాగుందండి. భక్తుల సంఖ్య కావచ్చు, వచ్చే భక్తులు కానుకల రూపంలో ఇచ్చేటువంటి విరాళాలు డేటా ఈ సంవత్సరం అన్ని రకాల ఆదాయాలు, హుండీ కానీ, దర్శనాలు, సేవలు, ప్రసాదాలు, వీటన్నిటి మీద 5,32 లక్షలు వచ్చిందండి. కిందటి సంవత్సరం 4,86 వచ్చింది. ఆదాయం పెరిగింది. ఖర్చులు కూడా మేము వచ్చింది. ఆదాయం పెరిగింది. ఖర్చులు కూడా మేము కొంచెం అనవసరం అనుకున్నవి తగ్గించడం జరిగింది. ఇంకా లెక్క తేలాల్సి ఉంది, ఇంకా బిల్స్ అవి ఇవ్వాల్సి ఉంది. భవిష్యత్ కార్యక్రమాలు అదే భక్తులకు మీరు చెప్పేటువంటి భక్తులకి
కొన్ని ఇవ్వాలండి. క్యూ లైన్స్ మనం రోడ్డు మీద వేయటం జరుగుతుంది. ఎంత పక్కా షెల్టర్లు వేసినా, పక్కా రేకులు వేసినా కూడా ఈ వాతావరణం మనకి ఇక్కడ ఆ నెలలో వర్షాలు ఖచ్చితంగా వస్తాయి. ఇక్కడ కొంచెం అవి ఉన్నాయి. ఏమైనా అవకాశం ఉంటే కుదిరితే అమ్మవారి ఇదిలో భక్తులకి పక్కా షెల్టర్ ఇచ్చేటట్టుగా 2 ఫ్లోర్లో క్యూ లైన్స్ వేయాలనేది మొదటి ఆలోచన. అది చేస్తే భక్తుల్ని ఎవరినైనా లోపలికి తీసుకురావచ్చు ముందరగా, బయట కాకుండా. అది ఒకటి అనుకుంటున్నామండి. కమిషనర్ గారితో మాట్లాడి ఫైనాన్షియల్ పొజిషన్ అవి చూసుకుని ముందు ఆ ఏర్పాట్లు అవి చేయాలనేది ఆలోచన అండి. వచ్చే సంవత్సరానికి భక్తులకి ఆ ఇబ్బంది లేకుండా చేయాలనేది ఆలోచన. మార్గశిర మాసోత్సవాలు విజయవంతంగా పూర్తయి అందరి సమన్వయంతో, అందరి సహకారంతో ఈ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాం. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంకా భవిష్యత్తులో భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్తున్నారు కనక మహాలక్ష్మి దేవస్థానం ఈవో. విద్యా వ్యవస్థను పరిశ్రమలతో అనుసంధానం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి భీమవరం నియోజకవర్గాల్లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి ఆధునీకరించిన ఉండి జెడ్పీ ఉన్నత పాఠశాలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు సహకారంతో కాళ్ల మండలం పెదామోరం గ్రామంలో ఏర్పాటు చేసిన దివంగత రతన్ టాటా విగ్రహాన్ని ఆవిష్కరించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు వర్మ, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రతన్ టాటా అనేది ఒక బ్రాండ్ అని లోకేష్ అన్నారు. ఆయన వ్యాపారం కంటే విలువలకే ప్రాధాన్యం ఇచ్చేవారని చెప్పారు. రఘురామకృష్ణంరాజును ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. తెలుసు కదా ఆర్ఆర్ఆర్ అంటే ఏంటో తెలుసా? రియల్, రెస్పాన్సిబుల్, రెబెల్. రియల్ అనే విషయం, ఎందుకంటే వ్యక్తిగతంగా ఇద్దరం దాదాపు ఒక దశాబ్దం పాటు కలిసి ప్రయాణం చేసాం, మిత్రులుగానే ఉండిపోయాం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో నాకు టాప్ మొదటి 10 మందిలో ఫోన్ చేసిన వ్యక్తి ఆర్ఆర్ఆర్ గారు. వేరే పార్టీ అయినా ఫోన్ చేసి జరిగింది కరెక్ట్ కాదు, లేదు మీకు అండగా నిలబడతాం, లీగల్ గా నీకు ఏం హెల్ప్ కావాలంటే కూడా గైడ్ చేస్తానన్నారు. నేను ఆనాడు ఢిల్లీకి వెళ్ళి ఉన్నప్పుడు కూడా ప్రతి క్షణం నాతో ఉండేవారు. కోర్టులో ఏం జరుగుతుంది, ఏం చేస్తే బాగుంటుందని నేను గైడ్ కూడా చేశారు. అందుకే అంటున్నా, రియల్ మనసున్న వ్యక్తి ఆర్ఆర్ఆర్ గారు. మనందరం చూసాం, 5 ఏళ్ళు అనేక పోరాటాలు చేశారు. రాజద్రోహం కేసు పెట్టి కొట్టినా కూడా ఆయన పట్టించుకోలేదు. నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ఆయన ముందరికెళ్లారు. మీరందరూ ఆశీర్వదించారు, మంచి మెజారిటీ ఆయన గెలిపించారు. గెలిచిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయాను, రిలాక్స్ అవలా. ఇమీడియట్ గా కలెక్టర్ గారికి చెప్పి ఏకంగా ఉండి డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటు చేశారు. ఆయన స్నేహితులు, శ్రేయోభిలాష అందరితో మాట్లాడి ఆ ఫండ్ కి నిధులు తీసుకొచ్చి ఉండి అభివృద్ధి కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు. జెడ్పీ హై స్కూల్ అభివృద్ధి కోసం 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. 34 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 31 ప్రభుత్వ పాఠశాలలో బిల్డింగ్స్ గానీ, క్లాస్ రూమ్స్ గానీ, డెస్క్స్ గానీ, ప్లే గ్రౌండ్లు అన్ని కూడా ఏర్పాటు చేశారు ఆర్ఆర్ఆర్ గారు. ఇంకా బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కూడా వాళ్ళకి కావాల్సిన బెడ్స్ కూడా ఆయన ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ కూడా వదిలిపెట్టలేదు ఈయన. పోలీస్ స్టేషన్ అభివృద్ధి చేశారు. ఏ పోలీసులు అయితే ఆయన కొట్టారో వాళ్ళ కోసం సొంత నిధులతో వాహనాలు కొనిచ్చి ఇచ్చిన వ్యక్తి ఆర్ఆర్ఆర్ గారు. డ్రైన్స్ క్లీనింగ్ కానివ్వండి, పంట కాలువల క్లీనింగ్ కానివ్వండి, సొంత నిధులతో కూడా ఖర్చు పెట్టి అభివృద్ధి చేశారు. సురక్షితమైన తాగునీరు కోసం 34 వాటర్ బెడ్ ఫిల్టర్స్ కూడా ఆయన రిపేర్లు చేయించారు. ఇంకా ఉండి టు జోలపాలెం లింక్ రోడ్ అభివృద్ధి చేసే కార్యక్రమం మొదలు పెట్టారు. దానికి రతన్ టాటా గారి పేరు కూడా ఏర్పాటు చేసిన వ్యక్తి మన ఆర్ఆర్ఆర్ గారు. నరవలోని ఆరాధన నిరాధార బాలల ఆశ్రమంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. టీఎస్ఆర్ దంత వైద్యశాల వైద్యులు డాక్టర్ కోయిలాడ రోజాదేవి ఆధ్వర్యంలో జరిగిన వైద్య శిబిరంలో బాలలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనాథ బాలలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కాకిరాము, దంత వైద్యశాల అధినేత రాజేష్ రోజా, సిబ్బంది పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో
ఇలాంటి చైల్డ్ హోమ్స్లో ఉచితంగా వైద్య శిబిరం చేయాల్సిన అవసరాలు ఎంతైనా ఉంది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, ఆరోగ్య కార్యక్రమాలు, హాస్పిటల్ ఇలాంటివి ఎన్ని ఉన్నా సరే సరిపోవడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు అలా ఉంటాయి. సో దీన్ని ఎక్కడైతే గ్యాప్ ఉందో, మనిషికి మెయిన్గా ఆరోగ్యంగా ఉంటే మిగతా అన్నీ ఉన్నట్లే. అలాంటి ఆరోగ్యవంతమైన సమాజం కోసం మెయిన్గా చిన్నపిల్లలు, రేపు దేశ పౌరులు, చిన్నపిల్లలు రేపటి పౌరులు, అలాంటి పిల్లలకు ఉన్నటువంటి డెంటల్ ఇష్యూస్, ఏదైతే పన్నుకు సంబంధించిన ఇష్యూస్, ఇతర ఇష్యూస్, మెయిన్గా చిన్నపిల్లలకి జనరల్గా రక్త పరీక్షలు చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలా డాక్టర్ గారి నాయకత్వంలో టీఎస్ఆర్ సేవా సంస్థ ఈరోజు స్వచ్ఛందంగా ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం అభినందించదగ్గ విషయం. ఆ విధంగానే ఆరాధన హోమ్ మేడం గారు కూడా సహకరించి ఈ మరింత ఏదో మొక్కుబడిగా ఒకసారి టెస్టులు చేసి వదిలేకుండా రొటీన్గా 1 సంవత్సరం పాటు 2 నెలలకు ఒకసారి క్యాంపు నిర్వహించి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యేంత విధంగా పిల్లల్ని ఫాలోఅప్ యాక్టివిటీ చేయడం కూడా ఒక టీఎస్ఆర్ సంస్థకి అది దక్కింది. నిజంగా ఒకసారి టీఎస్ఆర్ సంస్థకి, డాక్టర్ గారికి, మరోసారి వాళ్ళ టీం బృందానికి, ఆరాధన హోమ్ నిర్వాహకులు మేడం గారికి ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రెండ్స్ తరఫున నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓబీసీ సాధన ద్వారా వెనుకబడిన శిష్టకరణాలు అభివృద్ధి సాధించేందుకు దోహదపడుతుందని శిష్టకరణ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్ఎన్కే మహంతి, ఏపీ శిష్టకరణ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ అనూష పట్నాయక్లు అన్నారు. సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురికి సంక్రాంతి కానుకగా నిత్యావసర సరుకులు, స్వీట్లు, చీరలు పంపిణీ చేశారు. కొన్ని కుటుంబాలకు సంక్రాంతి సందర్భంగా నిత్యావసర సరుకులు అందించడం ఆనందంగా ఉందని కార్మిక నాయకులు మంత్రి రాజశేఖర్, ఎస్ఎన్కే మహంతి, అనూష పట్నాయకులు తెలిపారు. సాంప్రదాయబద్ధంగా పూజలు చేస్తూ ముందస్తుగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రమౌళి, జిల్లా ప్రధాన కార్యదర్శి మంత్రి నరసింహమూర్తి, కోశాధికారి హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. ముందుగానే పండుగ వచ్చేసింది. మహాంతి గారు ఏ కార్యక్రమం చేయకుండా గంగిరెద్దులు, హరిదాసు, తల్లిదండ్రులను స్మరించుకోవడం, పండుగ వచ్చేటప్పుడు మన పెద్దలందరూ కూడా స్మరించుకొని మంచి కార్యక్రమాలు జరపాలని వారి పద్ధతులతో అందరినీ సమీకరించి పేదవర్గాలు ఎవరైతే పేదవాళ్ళందరూ కూడా ఏదో వాళ్ళందరికీ పద్ధతి కానీ కావాల్సిన పప్పు వస్తువులు కానీ స్వీట్లు కానీ ఇటువంటి కూడా చాలా గర్వించదగ్గ విషయం. వాళ్ళందరికీ కూడా మన భోగి, సంక్రాంతి, కనుమ అందరికీ శుభాకాంక్షలు. కనుమ ఒకప్పుడు కనుమనాడు తినేవారు కదా, ఒక్కనాడే తినేవారు, కానీ కనుమనాడు మొదలుపెట్టాం. కనుమ కంటే ముందుగానే ఈరోజు ఆదివారం 5వ తేదీ అందరికీ కూడా ముందుగానే అన్నీ తినిపించారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు ఏదో స్వీట్ బిస్కెట్ పంపించే మన కమ్యూనిటీ, మన సామాజిక వర్గం, శిష్టకరణం అంటే ఒక అభిమానం ఉండబట్టి అందరూ ఈరోజు ఇక్కడ ఉన్నాం. దీన్ని సమాజంలో చూస్తూ ప్రతి ఒక్కరు సోషల్ ప్లాట్ఫామ్ లాగా మనం యూజ్ చేసుకొని ఈరోజు మనందరూ ఎంతో కష్టపడబట్టి ఒక రాష్ట్ర స్థాయిలో మనం ఈరోజు ఒక పదవి తెచ్చుకోగలిగాం. ప్రభుత్వాలు మారచ్చు, లేదంటే పార్టీలు మారచ్చు, వీటన్నిటికీ అతీతంగా ఎప్పుడు మనం అంతా ఒక కుటుంబంగా ఉండాలి, అందరూ ఒకరికొకరు తోడ్పడాలి. అండ్ యాజ్ ఇందాక మాధవి గారు కూడా చెప్పినట్టు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఐటీ ఫీల్డ్లో, ఇంజనీరింగ్ ఫీల్డ్లో, లా ఫీల్డ్లో, డాక్టర్ ఫీల్డ్లో మన పిల్లలకి బీసీ వల్ల ఎంతో మంచి అవకాశాలు దొరికి మన పిల్లలు అదృష్టవంతులు, తెలివైన వాళ్ళు మేమంతా చదువుకుంటున్నాం. బాగుపడడానికి స్వామిని అందరూ పెద్దవాళ్ళు ఆశిస్తుంటాం, మనకు అవకాశాలు దొరుకుతున్నాయి. నెక్స్ట్ జనరేషన్ మేము ఏదైతే ఉన్నామో మా అందరికీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసే విధంగా అయితే మీరు చెప్పినట్టు కులసం కలుపుకోవచ్చు. సింహాచలం దేవస్థానం హుండీని లెక్కించారు. డిసెంబర్ 9 నుండి జనవరి 6వ తేదీ వరకు వచ్చిన ఆదాయాన్ని ఈవో త్రినాథరావు పర్యవేక్షణలో సిబ్బంది లెక్కింపు నిర్వహించారు. 28 రోజులకు గాను 1,94,40,202 రూపాయల నగదు రూపంలో భక్తులు కానుకలు సమర్పించారు. 46.100 గ్రాముల బంగారం, 5.30 కేజీల వెండిని కానుకగా ఇచ్చారు. దీంతో విదేశీ కరెన్సీ కూడా భక్తులు సమర్పించారు. సరాసరి రోజుకు 6.94 లక్షలు హుండీ ఆదాయంగా ఉంది. హెడ్లైన్స్ మరోసారి.
కుప్పం విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు రచించామని వెల్లడి. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాల్లో జవాన్ల వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు. డ్రైవర్ సహా 8 జవాన్లు మృతి. ఈ నెల 8న విశాఖ ప్రధాని మోడీ సభకు 7,000 మందితో బందోబస్తు. 3 లక్షల మంది జనాన్ని తరలిస్తామన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడాలంటూ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. ప్రధాని మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలని నేతల డిమాండ్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విషయాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. నమస్తే.